ఓకే. సో ఈరోజు వచ్చి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ఆఫ్సెట్. ఓకే, ట్రిమ్, extend. Next we are going to discuss about the fillet, chamfer. ఓకేనా, ఈ టూల్స్ మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఫిల్లెట్ చాంఫర్ ఎక్కడ చూసినట్టుందా? రెక్టాంగిల్లో చూసాం మనం యాక్చువల్గా. ఓకేనా, అక్కడ రెక్టాంగిల్లో మనం చెప్పుకున్నప్పుడు ఏమైందంటే ఆల్ కార్నర్స్కి ఫిల్లెట్ ఇస్తున్నాం. అలా కాకుండా నేను ఒక కార్నర్కే ఫిల్లెట్ ఇవ్వాలి, లేదా డిఫరెంట్ కార్నర్స్కి నేను ఫిల్లెట్స్ ఇచ్చుకోవాలి. అక్కడైనా ఓన్లీ మనం చెప్పుకుంది రెక్టాంగిలే కదా, షేప్స్ అన్ని రెక్టాంగిల్ లాగే ఉండవు కదా, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, వాటికి కూడా మనం ఫిల్లెట్స్ ఇచ్చుకోవాలి కదా. ఓకే ఫైన్. సో కమింగ్ టు ద ఆఫ్సెట్ కమాండ్. ఓకే, so here I am going for a new file. Go to options, colors, crosshair white better kada, white బాగా కనబడుతుంది వీడియోలో. ఫైన్, క్లియర్. see here, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కాపీ కమాండ్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద copy command first of all. So I am taking a line with a distance of, for example, 100 mm. Okay, so I am using copy command. I am selecting this object, enter, specifying the base point and showing the direction. Okay, for example, I want equal spacing distances. I am using the array command. I am giving 5 numbers with a distance of 15 mm I am giving. ఓకే, సో ఇట్లా నాకు నెంబర్ ఆఫ్ కాపీస్ అనేవి వచ్చింది. అదే నేను సేమ్లోని వేరియబుల్గా ఇవ్వాలి. ఐ వాంట్ టు కాపీ ఇన్ వేరియబుల్ డైమెన్షన్స్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద కాపీ కమాండ్, సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్, స్పెసిఫైయింగ్ ద బేస్ పాయింట్. ఓకే, అండ్ షో ద డైరెక్షన్. ఐఎమ్ గివింగ్ 15. ఓకే, ఫ్రమ్ దేర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 50. From there I am going for 80. So like that I can go for the variable. Okay, fine. For example, I am having a rectangle here. I am having a rectangle here. I want a copy of rectangle with a distance of 10 mm inside. అంటే ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దానికి లోపల మనం డ్రా చేసే ఇంకొక రెక్టాంగిల్కి మధ్య దూరాన్ని ఆఫ్సెట్ అని పిలుస్తాం అన్నమాట. జనరల్గా కామన్గా ఈ 2 లైన్స్ మధ్య డిస్టెన్స్ని మనం డిస్టెన్స్ అని పిలుస్తాం జనరల్గా. సో ఇన్ ద అదర్ వర్డ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫ్సెట్. ఓకేనా, దాన్ని మనం ఆఫ్సెట్ అని కూడా పిలవచ్చు అన్నమాట. అంటే ఏంటంటే ఈ ప్రొఫైల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది ఓపెన్ ప్రొఫైల్, స్టార్ట్ ఎండ్ ఉంది. ఇదేంటిది? క్లోజ్డ్ ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ కమాండ్ అప్లై చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అప్లై ద కాపీ కమాండ్ హియర్, ఓకే, ఐ కెన్ కాపీ దీస్ రెక్టాంగిల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నో ఇష్యూ ఇన్ దట్ వన్. ఓకే, బట్ హౌ ఐ వాంట్ ఏ రెక్టాంగిల్ ఇన్సైడ్ దిస్ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్లోని ఇంకొక రెక్టాంగిల్ అనేది నాకు కావాలి. ఆల్ సైడ్స్ అనేవి నాకు ఈక్వల్ డిస్టెన్స్లో కావాలి. అవునా? అంటే ఏం చేస్తున్నాం మనం? సింప్లీ వీఆర్ క్రియేటింగ్ ఏ డూప్లికేట్. సింపుల్గా చెప్పాలంటే స్కేల్ చేసుకుని డూప్లికేట్ చేస్తున్నట్టు. అవునా? సో హియర్ ఐఎమ్ డూయింగ్ విత్ ఎ కమాండ్ కాల్డ్ ఆఫ్సెట్. చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేశాను, ఐ హ్యావ్ డ్రాన్ ఏ లైన్ విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 mm. ఓకే, తీసుకొని ఫర్ ఎవ్రీ 15 mm ఐ కాపీడ్ ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే ఫైన్. Here what I am doing, I am going for the command called offset. Okay, ఏమంటుందండి ఇక్కడ? ఆఫ్సెట్, స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్. ఆఫ్సెట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుందన్నమాట. సో హియర్ ఐఎమ్ గివింగ్ 15 mm ఈజ్ మై ఆఫ్సెట్ డిస్టెన్స్. గో ఫర్ ఎంటర్. ఓకే, నౌ వాట్ ఇట్ ఈస్ ఆస్కింగ్? సెలెక్ట్ ద ఆబ్జెక్ట్స్. ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం ఆఫ్సెట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. For example, I am selecting this object. After selecting the object, what it is saying? Specify point on side to offset. నేను మీరు చూస్ చేసుకున్న ఆబ్జెక్ట్ని
ఒకవేళ ఆబ్జెక్ట్ హారిజంటల్గా ఉంది అంటే మనకి ఆబ్జెక్ట్ పైన కానీ కింద కానీ వస్తుంది. అదే ఆబ్జెక్ట్ వెర్టికల్గా ఉంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ వస్తుంది. ఓకేనా? సో ఎటు సైడ్ పాయింట్, స్పెసిఫై పాయింట్ అంటుంది. సో నేను మౌస్తోని నా పాయింటర్ని యూజ్ చేసి నాకు పైన కావాలా కిందకి కావాలా ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది ఇచ్చాను. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మీకు కమాండ్ ఎగ్జిట్ అయినా లేదు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అగైన్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ అగైన్ ఐఎమ్ షోయింగ్ ద డైరెక్షన్. Select object, again show the direction, pick the point. So we can create the number of objects, same objects నేను duplicates create చేశాను. ఇదేంటిది ఓపెన్ ప్రొఫైల్ కాబట్టి నాకు సేమ్ లెంగ్త్తో నేను స్పెసిఫై చేసిన డిస్టెన్స్ నాకు సమానంగా కాపీ చేసి పెట్టింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ ద ఆఫ్సెట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా వేరియబుల్గా కావాలి. నాకేం కావాలి? ఇలాగా వేరియబుల్ డైమెన్షన్స్లో నేను ఆఫ్సెట్ చేయాలి అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆఫ్సెట్. నేను ఎప్పుడైతే ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇచ్చానో ఇట్ ఈస్ గివింగ్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆప్షన్ కాల్డ్ త్రూ. ఏ ఆప్షన్కి వెళ్తున్నానండి? త్రూ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వకుండా నేను త్రూ అనే ఆప్షన్కి వెళ్తున్నాను అనమాట. సో నౌ వాట్ ఇట్ ఈస్ సేయింగ్? సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు ఆఫ్సెట్. ఇనీషియల్గానే ఆబ్జెక్ట్ని అడిగేస్తుంది ఏ ఆబ్జెక్ట్ని మీరు ఆఫ్సెట్ చేయాలి అని. నేను ఈ లైన్ని ఆఫ్సెట్ చేయాలి అంటున్నాను. ఓకేనా? దెన్ త్రూ పాయింట్ అడుగుతుంది. సో నేను డైరెక్షన్ చూపించి జస్ట్ సింప్లీ ఐఎమ్ షోయింగ్ ద డైరెక్షన్ అండ్ గివింగ్ ద డిస్టెన్స్ యాజ్ 50. Again it is asking the object to offset. I am selecting this object, showing the direction, I am giving 30. Again select the object, show the direction, I am going for 10. అంటే కాపీ కమాండ్ ద్వారా నేను వేరియబుల్గా ఇచ్చుకోగలిగాను. అక్కడ ఏంటి? క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఒకే బేస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటి? మనకు అంత అవసరం ఉండదు. ఇంకా ఈజీగా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ మధ్య డిస్టెన్స్ ఉంటే మనం ఈజీగా ఆఫ్సెట్ కమాండ్లో త్రూ కమాండ్కి వెళ్ళిపోవచ్చు. అదే కాన్స్టెంట్గా డిస్టెన్స్ అనేది ఉండి నెంబర్ ఆఫ్ కాపీస్ కింద కనుక మనం ఓపెన్ లూప్స్ని చేయాలి అనుకుంటే దేర్ ఐ కెన్ గో ఫర్ ద డైరెక్ట్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఆప్షన్. ఓకేనా? ఫైన్. ఇవేంటివి ఇక్కడ మనం చేసినవి? ఈ మూడు కూడా నాకు ఓపెన్ లూప్సే. అవి కూడా హారిజంటల్ లైన్ లేదా వెర్టికల్ లైన్స్. ఓకేనా? ఫైన్. సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ రెక్టాంగిల్. ఏ ఫార్మేట్లో ఉంది రెక్టాంగిల్? క్లోజ్డ్. అంటే ఇందులో ఉంది పాలీలైన్ ఫార్మేట్లో ఉన్నట్టు కదా. సో ఎలా ఉంది? ఇది క్లోజ్డ్గా ఉంది, పాలీలైన్ ఫార్మేట్లో ఉంది. ఓకే, సీ హియర్. ఇదే ఫార్మేట్లో ఉంది మనకి, లైన్ ఫార్మేట్లో ఉంది. ఇదేమో మనకి పాలీలైన్ ఫార్మేట్లో ఉంది. అవునా? ఒకవేళ నేను ఇక్కడ ఆఫ్సెట్ కమాండ్ యూజ్ చేశాను అనుకోండి. ఆఫ్సెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ as 20. ఎంటర్. సేమ్ ఆబ్జెక్ట్ టు ఆఫ్సెట్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. సో డైరెక్షన్ బయటికి కావాలా లోపలికి కావాలా? ఓకేనా? చూడండి, నేను ఒకవేళ బయటికి ఇస్తున్నాను ఇక్కడ, అలాగే నేను లోపలికి ఇస్తున్నాను. చూడండి, అవేంటివి? ఇండివిజువల్ ఎలిమెంట్స్. అవి మనకి ఇండివిజువల్ సెగ్మెంట్స్గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ లెంగ్త్ నాకు ఒక డూప్లికేట్ చేసేసింది ఆఫ్సెట్ అనేది. కానీ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఒక క్లోజ్డ్ లూప్ ఉందో ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ ద పాలీలైన్ ఫార్మాట్, వెన్ ఐ గో ఫర్ ద ఆఫ్సెట్, ఇఫ్ ఐ స్పెసిఫై ద డిస్టెన్స్ యాజ్ 5 mm, ఓకే, సో సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, సేమ్ ప్రొసీజర్, ఐ డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమైందండి? నాకు మొత్తం ఆ టోటల్ క్లోజ్డ్ లూప్ ఏదైతే ఉందో, ఆ పాలీలైన్ ఫార్మేట్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఆ టోటల్ ఆబ్జెక్ట్ని నాకు డూప్లికేట్ చేస్తుంది విత్ ఎన్ ఆఫ్సెట్ డిస్టెన్స్. మనం మెన్షన్ చేసిన ఆఫ్సెట్ డిస్టెన్స్తో మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. ఐదర్ వీ కెన్ గివ్ ఇన్సైడ్ ఆర్ వీ కెన్ గివ్ అవుట్ సైడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. అర్థమైందా? ఒక క్లోజ్డ్ లూప్కి ఒక ఓపెన్ లూప్కి డిఫరెన్స్ ఏంటి అనేది. For example, I am having a circle. For example, I am having an arc. For example, I have drawn an object with a polyline which is not a closed loop, which one was an open loop only. Okay, see now I will apply
the offset command to all the 3 objects. So go for offset, specify the offset distance, I am taking it as 10 for example. Select the object to offset, select the object, pick the point on side. Select the object, pick the point on side, which side you want to do the offset. Select the object, pick the point on side. చూస్తున్నారా the difference between the different objects, how it is giving the applying the offset command. ఓకేనా? సో మోస్ట్లీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తామండి. అది సివిల్ ఇంజనీరింగ్ అయినా, మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, ఆర్కిటెక్చరల్ అయినా సరే, లేదంటే రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్స్లో మనం డ్రా చేసినా సరే డ్రాయింగ్స్ అనేవి మనకి ఆఫ్సెట్ కమాండ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సింపుల్గా మనకి సివిల్ ఇంజనీరింగ్ ఇంటీరియర్స్లో కానీ వాటిలో కానీ వాల్ని క్రియేట్ చేయాలి. సో అవుటర్ లైన్ గీసేసాము, ఇంటర్నల్గా వాల్కి వాల్ థిక్నెస్, బ్రిక్ వాల్ థిక్నెస్ ఇచ్చేయాలి. సో సింపుల్గా మనం ఏం చేస్తామో ఆఫ్సెట్ కమాండ్ తీసుకొని ఆ వాల్ థిక్నెస్ అనేది మనం డ్రా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది నేను ప్లాన్ చెప్పినప్పుడు చెప్తాను ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా? ఈ రోజు వరకు మీరు ఏం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఏ రెక్టాంగిల్ ఆఫ్ ఏ సైజ్ ఆఫ్ 100/80 అనుకున్నారు. ఎల్ ఎంటర్, స్పెసిఫై ద స్టార్టింగ్ పాయింట్, షో ద డైరెక్షన్ 100, 80, 100, ఇక్కడ నుంచి క్లోజ్ ఇచ్చుకున్నారు లేదా 80 ఇచ్చేసుకొని ఎంటర్ కొట్టేశారు. ఇట్లా డ్రా చేశారు. ఇప్పటి నుంచి మీరు చేసే ప్రాక్టీస్ ఎట్లా ఉండాలంటే సేమ్ డ్రాయింగ్ నేను చూడండి ఎట్లా డ్రా చేస్తాను. ఎల్ ఎంటర్, 100 తీసుకున్నాను. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు 80 డిస్టెన్స్. ఐ కెన్ గో ఫర్ కాపీ కమాండ్ ఆర్ ఐ కెన్ గో ఫర్ ఆఫ్సెట్ కమాండ్. హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఆఫ్సెట్ కమాండ్. Distance is 80 from here to here, and I am taking one more line command, joining line from here to here, offset from here to here, the distance is 100. So I am selecting this object, I am placing here. Unkoka way of I have drawn a line of 100 mm. I am going for copy command, select the object, specify the base point, షో ద డైరెక్షన్ 80. ఇప్పుడు చూడండి ఆఫ్సెట్లో మనకి ఇంత పొజిషన్స్ అవ్వలే కదా. బేస్ పాయింట్ చూస్ చేసుకో, డిస్టెన్స్ ఇవి, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఇవంతా లేదు. అక్కడ సెలెక్ట్ డిస్టెన్స్ ఇస్తున్నాము, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇస్తున్నాము, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాము, పిక్ పాయింట్ చేస్తున్నాము. ఓకేనా? సో ఆర్ఓ ఎంటర్, రొటేట్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, బేస్ పాయింట్, కాపీ ఆప్షన్ 90 degrees. నెక్స్ట్ కమాండ్స్లో వస్తాయి ట్రిమ్. ఇది ఎలా ట్రిమ్ చేయాలి అనేది కమింగ్ క్లాసెస్లో. అంటే మనకి మాడిఫై టూల్స్ బాగా ప్రాక్టీస్ అయిపోవాలి. ప్రతి మాడిఫై టూల్ కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఒక్క లైన్ డ్రా చేసి, ఓన్లీ 1 లైన్ డ్రా చేసి రిమైనింగ్ మాడిఫై టూల్స్ అన్నీ యూజ్ చేసుకొని, ఓకేనా, డ్రాయింగ్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకోకూడదు. ఓకే, నేను ఒకసారి ఇలా లైన్ డ్రా చేశాను, ఎగ్జిట్ అయిపోయిన కమాండ్, మళ్ళీ ఇట్లా వెర్టికల్గా లైన్ డ్రా చేయడానికి మళ్ళీ నేను లైన్ కమాండ్కి వెళ్ళకూడదు. యూ హ్యావ్ టు థింక్ టు ప్రాక్టీస్ విత్ ద మాడిఫై టూల్స్. అర్థమైందా? ఫైన్, అర్థమైందండి ఆఫ్సెట్ కమాండ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ట్రిమ్ కమాండ్. ఓకే, చూడండి ట్రిమ్ కమాండ్లోని 2 థింగ్స్ ఉంటాయి మనకి. ఓకే, ట్రిమ్ కమాండ్ షార్ట్కట్ కీ వచ్చి TR. ఓకేనా? ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటొచ్చి స్టాండర్డ్ మెథడ్, ఇంకోటి వచ్చి క్విక్ మెథడ్. ఇంకొకటి క్విక్ మెథడ్. ఓకేనా? స్టాండర్డ్ మెథడ్ ద్వారా చేస్తే ఒకలాగా ట్రిమ్ అవుతుంది, క్విక్ మెథడ్ ద్వారా ట్రిమ్ చేస్తే ఒకలాగా ట్రిమ్ అవుతుంది అనమాట. ఓకే, సో హియర్ I want to trim all these outer lines. ఓకేనా? ఎక్కడి వరకు ట్రిమ్ చేయాలనుకుంటున్నాను? ఈ లైన్ వరకు ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను. ఏ లైన్స్ని? ఈ ఆల్ హార్జంటల్ లైన్స్, ఇవన్నీ హార్జంటల్ లైన్స్ని కూడా నేను ఎక్సెస్ పార్ట్ని ట్రిమ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ట్రిమ్ కమాండ్. కమాండ్లో ప్రాంప్ట్లో ఏమొచ్చిందండి? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. మీరు ఎప్పుడైతే ట్రిమ్ కమాండ్ TR ఎంటర్ కొడతారో, సింగిల్ టైం ఎంటర్ కొడతారో, మీకు అప్పుడు కనుక సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ వచ్చింది అనుకోండి. ఓకేనా? స్టాండర్డ్ మోడ్లో ఉంది మన కమాండ్ అనేది మీనింగ్ అనమాట. ట్రిమ్ అనేది స్టాండర్డ్ మోడ్లో ఉంది అనేది. అదే నేను కనుక
టీఆర్ సింగిల్ ఎంటర్ ప్రెస్ చేశాను, టీఆర్ సింగిల్ ఎంటర్ ఇచ్చాను ఇందాట్లాగే, అప్పుడు నాకు కనుక ట్రిమ్, కటింగ్ ఎడ్జెస్, పెన్స్ ఇలా ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి, క్విక్ మోడ్లో ఉంది అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఫైన్, ఫస్ట్ నేను స్టాండర్డ్ మోడ్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే, సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ 4 vertical lines and నెంబర్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్. నాకు ఈ హారిజాంటల్ లైన్స్ని ట్రిమ్ చేయాలి. ఎక్కడి వరకు ట్రిమ్ చేయాలి అంటే ఈ రెడ్ కలర్ లైన్ వరకు ట్రిమ్ చేయాలి. ఐ వాంట్ టు ట్రిమ్ టిల్ దిస్ రెడ్ కలర్ లైన్. అర్థం కావడం కోసం నేను రెడ్ కలర్ వేసాను అంతే, దానికి నథింగ్ ఎల్స్. ఓకేనా? ఏం చేస్తున్నాను నేను స్టాండర్డ్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నానంటే టీఆర్ ఎంటర్ ఏమడుగుతుందండి అక్కడ, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అడుగుతుంది. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మీరు ఎక్కడ వరకు ట్రిమ్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. సో అప్ టు వేర్ యూ వాంట్ టు ట్రిమ్, ఐ వాంట్ టు ట్రిమ్ టిల్ దిస్ వెర్టికల్ లైన్. ఓకేనా? సో సెలెక్ట్ దట్ లైన్, దెన్ గో ఫర్ ఎంటర్. ఓకే, దెన్ హియర్ ఏ లైన్స్ని అయితే మనం ట్రిమ్ చేయాలో ఆ లైన్స్ని సెలెక్ట్ చేయండి. ఎక్కడి వరకు ట్రిమ్ అయిందండి అది? ఈవెన్ దో మధ్యలో మనకి 2 వెర్టికల్ లైన్స్ ఉన్నా సరే అది ఎక్కడి వరకు ట్రిమ్ అయింది? నేను ఇచ్చిన రిఫరెన్స్ ఆబ్జెక్ట్ వరకు ట్రిమ్ అయింది. చూడండి మళ్ళీ, టీఆర్ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ టు ట్రిమ్, ఎంటర్ అండ్ స్పెసిఫై ద ఆబ్జెక్ట్స్ దట్ యూ వాంట్ టు ట్రిమ్. ఆ లైన్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, here I am having an object. I am going for the trim command. I am going for the trim command. I am selecting this circle and this circle as the references. Sorry, I will select only this circle as the reference. నేను ఈ సర్కిల్ని మాత్రమే రెఫరెన్స్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. Then go for enter. Then select the objects that you want to trim. ఏ ఆబ్జెక్ట్ని అయితే మనం ట్రిమ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. ఎక్కడి వరకు ట్రిమ్ అయింది ఆ ఆబ్జెక్ట్? మనం ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ వరకు ట్రిమ్ అవుతుంది మనకి. అవునా? సీ దిస్. ఓకే, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, టీఆర్ ఎంటర్. ఇఫ్ ఐ సెలెక్ట్ దీస్ 2 circles as the references, then if I go for enter, then if I select this circle as a trimming object, ఎక్కడి వరకు ట్రిమ్ అయింది? నేను సెలెక్ట్ చేసిన 2 ఆబ్జెక్ట్స్ వరకు నాకు ట్రిమ్మింగ్ అనేది జరుగుతుంది. అంతేనండి? అర్థమైందండి? ఫైన్, క్లియర్. నౌ కమ్ టు ద క్విక్ ట్రిమ్ మోడ్. ఏంటి? క్విక్ ట్రిమ్ మోడ్. ఓకే, దేర్ ఆర్ 2 ways టు ఎంటర్ ద క్విక్ ట్రిమ్ మోడ్. ఓకే, కానీ మోడ్కి వెళ్ళి క్విక్ ట్రిమ్కి వెళ్ళింది ఒకలాగా ట్రిమ్ అవుతుంది, డైరెక్ట్గా నేను స్టాండర్డ్ మోడ్ నుంచి క్విక్ ట్రిమ్కి వెళ్ళింది వేరేలాగా మోడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక స్టాండర్డ్ మోడ్ నుంచి క్విక్ ట్రిమ్కి వెళ్ళాలని అనుకున్నారనుకోండి, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద 2 times ఎంటర్. ఇప్పుడు స్టాండర్డ్ నాకు వద్దు, నేను బై డిఫాల్ట్గా స్టాండర్డ్ మోడ్లో ఉన్నాను, నాకు ఇప్పుడు స్టాండర్డ్ మోడ్ వద్దు, క్విక్ ట్రిమ్ మోడ్కి వెళ్ళిపోవాలి అనుకుంటే 2 times ఎంటర్ ప్రెస్ చేయాలి. అలా కాదు, నేను ఎప్పుడు క్విక్ ట్రిమ్ మెథడే వాడతాను. నేను ఎక్కువగా మొత్తం అంతా కూడా నాకు స్టాండర్డ్ మెథడ్ వద్దు, క్విక్ ట్రిమ్ మెథడే కావాలి అనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గో ఫర్ ద టీఆర్ ఎంటర్, దెన్ గో టు ద మోడ్ ఆప్షన్, దెన్ గో టు ద మోడ్ ఆప్షన్. ఫ్రమ్ ద మోడ్ చూస్ ద క్విక్ ఆప్షన్, చూస్ ద క్విక్ ఆప్షన్ అనేది క్విక్ ట్రిమ్ అనేది మనం అక్కడి నుంచి చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒకవేళ నాకు క్విక్ ట్రిమ్ మోడ్ వద్దు, నేను స్టాండర్డ్ మోడే బై డిఫాల్ట్గా కావాలనుకున్నారనుకోండి, మళ్ళీ టీఆర్ ఎంటర్ ప్రెస్ చేసి మోడ్ ఆప్షన్కి వెళ్ళి అక్కడి నుంచి స్టాండర్డ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అసలు నేను మోడ్ మార్చకుండా క్విక్ ట్రిమ్కి ఎలా వెళ్తున్నానో చూడండి. అసలు ఆ క్విక్ ట్రిమ్ అంటే ఏంటి, ఏం చేస్తుందో చూద్దాం.
ఓకే, see here TR డబల్ ఎంటర్, నేను డైరెక్ట్గా డబల్ ఎంటర్ ప్రెస్ చేసి వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ వాంట్ టు ట్రిమ్ టిల్ దిస్ రెడ్ లైన్ ఓన్లీ. ఇప్పుడు నేను ఈ లైన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఏమైంది, ఏదైతే నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది వస్తుందో అక్కడ వరకు మాత్రమే నాకు ట్రిమ్ అవుతుంది. సో ఎక్కడ వరకు అయితే మనం ట్రిమ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ వరకు మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంత టైం పడుతుందండి ఇలాగా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ట్రిమ్ చేయాలి అంటే? ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం కదా. ఇలాంటి చోట మనం వాడాల్సింది ఏంటండి, క్విక్ ట్రిమ్ మెథడ్ కాదు, స్టాండర్డ్ మెథడ్ వాడాలి. ఇలాంటి చోట ఇలాగ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నేను ట్రిమ్ స్పీడ్గా చేసేయాలి అనుకుంటే స్టాండర్డ్ మెథడ్ వాడాలి. లేదు రెగ్యులర్గా మనకి ఇంత పెద్ద పెద్దవి రావు కదా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఒకసారి డిలీట్ చేసేవి రెగ్యులర్గా రావు. అందుకని ఎప్పుడు క్విక్ ట్రిమ్ మెథడ్ వాడుకుంటూ రిక్వైర్మెంట్ ఉన్న చోట స్టాండర్డ్ మెథడ్ వాడుకుంటాం అనమాట. నేను క్విక్ ట్రిమ్ మెథడ్ ఇప్పుడు స్టాండర్డ్ మెథడ్ ద్వారా వెళ్ళాను. బై డిఫాల్ట్గా స్టాండర్డ్ మెథడ్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ ఆబ్జెక్ట్ని క్రాస్ లేదు, ఈ ఆబ్జెక్ట్ని క్రాస్ లేదు, అంటే అక్కడ ట్రిమ్ అయ్యే ఛాన్స్ లేదు. కనుక ఈ ఆబ్జెక్ట్ అనేది ట్రిమ్ అవ్వదు, ఇంకా డిలీట్ అవ్వదు, ఇంకా రిమూవ్ కాదు అది. ఇప్పుడు ఈ లైన్ తీసేసాను అనుకోండి, ఇక్కడ ఈ లైన్ అనేది రిమూవ్ కాదు. ఎందుకని, మనం స్టాండర్డ్ మెథడ్ ద్వారా క్విక్ ట్రిమ్ మెథడ్కి వెళ్ళాము. ఓకే, సో అలా కాకుండా నేను ఒకవేళ టీఆర్ ఎంటర్, గో టు ద మోడ్ ఆప్షన్, సెలెక్ట్ ద క్విక్ ఆప్షన్ ఫ్రమ్ హియర్. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్గా టీఆర్ ఎంటర్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆప్షన్ వచ్చిందా? రాలేదు. అంటే డైరెక్ట్గా నాకు ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. సీ హియర్, సింప్లీ ఐఎమ్ సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఐ వాంట్ టు ట్రిమ్. సో ఇట్లాగ నేను మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ఇందాక ఇట్లాగున్న ఆబ్జెక్టు, ఎక్స్టెన్షన్ లేని ఆబ్జెక్ట్ ట్రిమ్ అయిందా మనకి? అవ్వలేదు. కానీ ఇప్పుడు చూడండి, క్విక్ ట్రిమ్ ఏంటంటే సింపుల్గా డిలీట్ అనుకోండి, ట్రిమ్ చేస్తుంది, డిలీట్ కూడా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ట్రిమ్ చేయట్లే, మనం టెక్నికల్గా చెప్పాలంటే ఇది డిలీట్ అవుతుంది. ఓకేనా, అంటే క్విక్ ట్రిమ్ మెథడ్లో ఏమవుతుందంటే వీ కెన్ గో ఫర్ ద డిలీట్ అండ్ వీ కెన్ యూజ్ ఫర్ ద ట్రిమ్ యాజ్ వెల్. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఇందాక ఏం చేశాను, ఈ ఆబ్జెక్ట్ ఒకటే సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చేసి పై సర్కిల్ చేస్తే ట్రిమ్ అయిపోయింది, అంటే ఒక స్టెప్లో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్షన్స్ ఉంటే అన్ని ఇంటర్సెక్షన్ పాయింట్స్ని కూడా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైందండి? ఫైన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడ్లోని స్టాండర్డ్ మోడ్లో ఉన్నాను. ఓకేనా, సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ట్రిమ్మింగ్ వాడటానికి కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అనమాట. ఏంటి, కంట్రోల్ ఏ ప్రెస్ చేసేసి టీఆర్, ఇప్పుడు నేను ఏ మెథడ్లో ఉన్నాను, స్టాండర్డ్ మోడ్లో ఉన్నాను కదా, అన్నీ సెలెక్ట్ చేసేసి టీఆర్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేది లేదు కదా ఇక్కడ, అవునా, డైరెక్ట్గా మనకి ఫెన్సింగ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హియర్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ దట్ యూ వాంట్ టు ట్రిమ్, సో యూ కెన్ ట్రిమ్ హియర్. అంటే ఎన్ని వేస్లో యూజ్ చేస్తున్నామో చూసారా? ఇవి రిమూవ్ అవుతాయా అవ్వవా? కెన్ దీస్ ఆబ్జెక్ట్స్ విల్ బి రిమూవ్డ్ ఆర్ నాట్ హియర్? చూడండి, అవుతున్నాయా? లేదు కదా. ఎందుకని, మనం స్టాండర్డ్ మోడ్లో ఉన్నాము. స్టాండర్డ్ మోడ్ నుంచి సెలెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అన్నీ చేసాము, అక్కడెక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్నీ లేవు కదా. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో ఫర్ ద ట్రిమ్, ఇఫ్ ఐ గో ఫర్ ద మోడ్, ఇఫ్ ఐ గో ఫర్ ద క్విక్ మోడ్, ఓకే, దెన్ ఇఫ్ ఐ గో ఫర్ కంట్రోల్ ఏ, దెన్ ఇఫ్ ఐ గో ఫర్ టీఆర్ ఎంటర్, అంటే స్టాండర్డ్ మోడ్ ప్రిన్సిపల్ అనేది మారదు. ఈవెన్ దో మనం కంట్రోల్ ఏ చేసి వెళ్ళినా సరే, లేదంటే టీఆర్ డబల్ ఎంటర్ చేసినా సరే, స్టాండర్డ్ మోడ్ అనేది మారదు. కానీ ఏంటంటే కాస్త ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ద ట్రిమ్ కమాండ్. వేర్ ఎవర్ యూ రిక్వైర్డ్ యూ కెన్ యూజ్ ద ట్రిమ్ కమాండ్. నౌ ఇక్కడ ఏం చేశాను, నేను రొటేట్ కమాండ్ తీసుకొని ఈ 100 లైన్ని రొటేట్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఎక్సెస్ పార్ట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ టు ట్రిమ్ దిస్ లైన్. Then again I am going for the rotate command, selecting this object, enter, specify the base point, take the copy option, going for 90 degrees. Then here I am going for the trim command. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా.
I want to trim all the remaining portions. What I am doing? TR double enter, simply trim whatever the objects that you want to remove from the selection. ఓకేనా? సో ఈ విధంగా మనం ట్రిమ్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందండి? నెక్స్ట్ ఎక్స్టెండ్. నెక్స్ట్ కమాండ్ ఏంటండి? ఎక్స్టెండ్. సేమ్ అండి, ఎక్స్టెండ్లో కూడా మనకి ట్రిమ్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే ఆప్షన్స్ ఎక్స్టెండ్లో కూడా ఉంటాయి. సేమ్ వీఆర్ హ్యావింగ్ స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్ నుంచి మనం క్విక్గా కనుక ఎక్స్టెన్షన్ ఆప్షన్కి వెళ్ళాలి అనుకుంటే 2 times ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకేనా, క్విక్ మోడ్లోకి వెళ్ళాలి అనుకుంటే. ఓకే, అలాగే నాకు ఇంకొక మోడ్ ఏముంది ఇక్కడ? క్విక్ మోడ్ ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ దిస్ వన్? ఈఎక్స్. ఎక్స్టెండ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. టిల్ ద నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఇన్ ద క్విక్ మెథడ్, టిల్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్టాండర్డ్ మెథడ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లైక్ దిస్. I want to extend these lines till this second line. ఈ సెకండ్ లైన్ వరకు నేను ఎక్స్టెండ్ చేయాలి. ఈఎక్స్ ఎంటర్. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆప్షన్ వచ్చిందా? రాలేదు. అంటే ఏ మెథడ్లో ఉన్నట్టు? క్విక్లో ఉన్నట్టు. ఓకేనా? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ వస్తేనే స్టాండర్డ్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నాను? డైరెక్ట్లీ ఐఎమ్ సెలెక్టింగ్ ద ఆబ్జెక్ట్స్. ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయినాయి? టిల్ ద నెక్స్ట్ ఆబ్జెక్ట్ వరకు. మళ్ళీ నేను ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి ఇంకొకసారి క్లిక్ చేస్తున్నాను. అంటే నేను ఎన్నిసార్లు చేశాను? 2 times అనేది చేశాను. ఇంకా నెక్స్ట్ ఆబ్జెక్ట్ వరకు కావాలి అంటే 3 times చేసుకున్నాను. అర్థమైందా? అలా కాకుండా నేను ఇక్కడ ఎన్నో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఈ లాస్ట్ లైన్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఈఎక్స్ ఎంటర్ ప్రెస్ చేసి క్విక్ మెథడ్లో చేయాలంటే 1 2 3 4 5 ఇలా చేయాలి నేను. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? స్టాండర్డ్ మెథడ్ ద్వారా చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఈఎక్స్ ఎంటర్, గో ఫర్ ద మోడ్ ఆప్షన్, ఫ్రమ్ హియర్ గో ఫర్ ద స్టాండర్డ్. ఓకే, ఒకసారి నేను బయటకు వచ్చేసి మళ్ళీ కమాండ్లోకి ఎంటర్ అయ్యాను. ఏమడుతుంది? సెలెక్ట్ ఆబ్జెక్ట్స్. ఎక్కడి వరకు అయితే మనము ఎక్స్టెండ్ చేయాలో ఆ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏ ఆబ్జెక్ట్స్ని అయితే మనం అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలో ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. ఈజీగా అయిపోయిందా మనకి ఎక్స్టెన్షన్ అనేది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ ఆర్క్. ఇక్కడ నాకు ఆర్క్ ఉంది. ఈ ఆర్క్ని నేను ఎక్స్టెండ్ చేయాలి. ఏం చేస్తున్నాను? ఈఎక్స్ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసేసాను. డైరెక్ట్గా ఈఎక్స్ డబుల్ ఎంటర్ ప్రెస్ చేసేసి సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ హియర్. చూడండి, ఇక్కడ ఇది నేను సెలెక్ట్ చేస్తుంటే ఎక్స్టెండ్ అవుతుందా? అవ్వట్లే కదా. ఎందుకంటే అది అలా ఎక్స్టెండ్ అవుతే ఆ ఆబ్జెక్ట్ అనేది క్లోజ్డ్ లూప్ అవుతుంది కాబట్టి అవ్వదు. ఓకేనా? సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ దీస్ 2 lines till here. I can extend. Okay, for example here I am having these lines, here I am having this line. This line if you want to extend till the bottom you have to select the side. ఈ సైడ్ అనేది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు అవ్వట్లేదేంటి? ఓకే, ఇది రెక్టాంగిల్లో ఉంది. ఐ విల్ ఎక్స్ప్లోర్. అది రెక్టాంగిల్లో ఉంది. ఫైన్, గో ఫర్ ఎక్స్టెండ్, డబుల్ ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి అటు సైడ్ నాకు నెక్స్ట్ ఆబ్జెక్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అదే నేను కనుక ఈ పైన సెలెక్ట్ చేస్తే ఆ పైన ఉన్న ఆబ్జెక్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటంటే మనకి నియరెస్ట్ పాయింట్ ఎటు సైడ్ అయితే సెలెక్ట్ చేస్తామో అటు సైడ్ వరకు ఎక్స్టెండ్ అనేది జరుగుతుంది. చూడండి, నా కర్సర్ ఇప్పుడు పై లైన్కి దగ్గరగా ఉంది కనుక పై లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. కింద లైన్కి దగ్గరగా ఉంటే కింద లైన్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి ఎట్లా ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటే ఆ విధంగా మనం సెలెక్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఏం చేస్తున్నాను? కంట్రోల్ ఏ, సింపుల్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఈఎక్స్ చేసేసుకొని మనం ఇట్లాగా ఎక్స్టెన్షన్ కమాండ్ అనేది యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. స్పీడ్ మెథడ్ అది మీకు కాస్త కొంత ప్రాక్టీస్ వచ్చి కాస్త బాగా అర్థమైతే టూల్ అనేది
మీరు స్పీడ్గా చేయొచ్చు అనమాట ఆబ్జెక్ట్ డ్రాయింగ్స్ అనేవి. ఓకేనా, ఫైన్. సో ప్రాక్టీస్ స్టిల్ హియర్, ఆఫ్సెట్, ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్. టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద రిమైనింగ్ ఆప్షన్స్. రేపు మాడిఫై టూల్ బార్ కంప్లీట్ అయిపోతుందండి. టుమారో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద మాడిఫై టూల్ బార్. ఇంకేమున్నాయి, మనం హ్యాచింగ్ చెప్పుకున్నామా డ్రా ప్యానల్లో? లేదు. ఎలిప్స్ వరకు అయినాయి, అవునా? సో వీ హ్యావ్ టు కంప్లీట్ ద హ్యాచింగ్ నుంచి రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తాను. ఈ రోజు వరకు మీరు